నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏ రకంగా అయితే మాట్లాడిన చాలా బాధాకరం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలని కీచపరిచేలాగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ యావత్తు భారతదేశం యొక్క ఎన్నికల సంఘం కానీ ఏం చెప్తుందంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు అని చెప్తుంది. దాన్ని ఆయన నిన్న వివరిస్తూ ఏమంటాడంటే పోటీ చేసే వాళ్ళంతా ఒక రకంగా ఆ భాష వాడొద్దు నేను, ఎందుకంటే అంత మదం ఎక్కింది అతనికి. ఒక ఎమ్మెల్యే అయి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే వ్యక్తి మీద మేము ఈరోజు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది, ఎవరైనా పోటీ చేయొచ్చని. కానీ కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు 2 ఎంపీలు ఉన్నాయి, భారతదేశంలో మేము ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అది మాకు తెలుసు, ఆయనకు తెలుసో లేదో తెలియదు. ఒకసారి తెలుసుకోకపోతే తెలుసుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి రాజ్యాంగం ఒకసారి ఏం చెప్తుందని. ఒక ఎంపీ ఉన్న వ్యక్తి భారతదేశం అంతా పోటీ చేస్తుండు, మనకు తెలిసిన విషయమే, హైదరాబాద్ ఎంపీ. అదేవిధంగా మాకు 2 ఎంపీలు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో మా పార్టీ ఎక్కడన్నా పోటీ చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళన్నా నిలబడవచ్చు. మీరు ఏదన్నా ఉంటే రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని ఎదుర్కోండి, కానీ ఈ రకమైన భాష వాడి మా మనోభావాలు దెబ్బతినేలాగుంటే రాబోయే రోజుల్లో ఖబర్దార్, నీ సంగతి, నీ కథ, నీ కార్ఖానా, నువ్వు చేసే పనులు అన్నీ తెలుసు మాకు. రాబోయే రోజుల్లో మీడియా ద్వారా నిన్ను ఏం చేయాలో అది చేస్తాము అని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన 336 మంది పోటీ చేస్తున్న సందర్భంగా అనిరుద్ రెడ్డి, ఆయన అంటే ఎవరికి తెలియదు, ఈ మధ్య కొంచెం మీడియాలో హల్చల్ చేయాలని ఏదేదో మాట్లాడేస్తున్నారు. అనిరుద్ రెడ్డి గారికి మతిస్థిమితం లేనట్టుంది. ఎందుకంటే ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకుండా, రాజ్యాంగ హక్కులు లేకుండా, రాజ్యాంగ హక్కుల మీద అవగాహన లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినట్టున్నాడు. అతను విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. ఏదైతే జనసేన అభ్యర్థులు తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల మీద సిగ్గుండాలని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అంటున్నాను, అంటే కాంగ్రెస్ పార్టీ గురించి నేను తక్కువగా చెప్పట్లేదు. ఈయన మాటలు మీరు ఏదైతే సోనియా గాంధీ గారు అధ్యక్షతన ఇటలీ దేశస్తురారైన సోనియా గాంధీ అధ్యక్షతన మీరందరూ ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి అది క్వశ్చన్ మీకు కూడా వస్తుంది, ఒకసారి ఆలోచించుకోండి. మేము చాలా బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు, ఆర్థికంగా లేని వాళ్ళకి జనసేన లక్ష్యమే యువతకి, విద్యావంతులకి రాజకీయ చైతన్యం కల్పించిన ఉద్దేశంతో అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చాం. వాళ్ళు బలంగా నిలబడి ఫైట్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఫస్ట్ టైం కాబట్టి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఫైట్ చేస్తున్నారు. అలాంటి వారిని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. మేము చాలా వికలాంగులకు టికెట్లు ఇచ్చాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మతి స్థిమితం లేని వాళ్లకు టికెట్ ఇచ్చి గెలిపించి ఇలా జనాల మధ్యలో వదిలేస్తున్నారు. ఒక్కసారి చూసుకోండి. ఇతని వల్ల మీ పార్టీకి, మీ ఎమ్మెల్యేలకు కూడా చాలా నష్టం జరుగుతుందని చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్ అని పిచ్చిగా సాక్షాత్తు దేశ ప్రధాని అయిన మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆయన మతి స్థిమితం ఎలా ఉందో ఒక్కసారి మీరు అర్థమవుతుంది. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అవుతే మా పార్టీయే కాదు, ఇతర పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు కూడా మీ ఇంటికి వచ్చి కొడతారని నేను హెచ్చరిస్తున్నాను. ఆంధ్ర పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, పవన్ కళ్యాణ్ ఏమంటే ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి, తెలంగాణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, మీరు మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు అన్నారు. ఒక్కసారి యాక్చువల్గా పార్టీ పుట్టింది, జనసేన పార్టీ పుట్టింది దేనికంటే తెలంగాణ ఉద్యమ భావంతో, తెలంగాణ పోరాట పటిమతో, తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణలో పార్టీ స్థాపించిన పార్టీ జనసేన పార్టీ. కాకపోతే ఏంటంటే ఇది నేషనల్ పార్టీ, అప్పుడు స్థాపించినప్పుడు ఇది జాతీయ పార్టీగా పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ అధికారంలో లేకపోవచ్చు, అక్కడ అధికారం రావచ్చు కూటమి ప్రభుత్వంతో. అంతేగాని తెలంగాణలో పోటీ చేయకూడదు, తెలంగాణలో మీరు పార్టిసిపేట్ చేయకుండా హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం తెలిసిన వాళ్ళు మాట్లాడు కాదు ఇవి, రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో, మిగతా వాళ్ళందరూ ప్యానిక్ అయిపోయి వాళ్ళు ప్యానిక్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు. చాలామంది మంత్రులు మాట్లాడారు. అది మీ స్థాయికి తగిన మాటలు కాదని మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ రాకముందుకి మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ లీడర్లు కానీ పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఎందుకు జనసేన కానీ? ఎందుకంటే ఆయనకు ఒక నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతగా పాలిస్తున్నారని ఇప్పటికీ ఆయన గురించి ఇండియా వైజ్, నేషనల్ వైజ్ ఆయన గురించి ప్రచారం జరుగుతుంది. ఆయనకు పెద్ద ఎత్తున ఆయనకు ప్రశంసలు వస్తున్నాయి. ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వస్తే తెలంగాణ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అలాంటి నాయకత్వం కావాలి,
అలాంటి నాయకుడు ఉంటే మాకు మంచి జరుగుతుంది. గత 12 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలుగా ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం ఫైట్ చేశామో ఆ ఫలాలు ఎంతమందికి అందాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నామో అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎక్కడ క్వశ్చన్ చేస్తారనే భయంతో వాళ్ళు ఆయన రానివ్వకుండా రకరకాల వ్యాఖ్యలు చేసి ఆయన ఇలాంటి ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఆయన వస్తున్నారు. వచ్చిన తర్వాత అది వేరే సంగతి. మేము ఎస్పెషల్లీ తెలంగాణ జనసేనలో యువతని, విద్యావంతుల్ని, బడుగు బలహీన వర్గాలను ఎంకరేజ్ చేయడం కోసం ఆయన రాజకీయాలకు రండి, స్ఫూర్తినివ్వండి అని నాట్ ఓన్లీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాంటి తరుణంలో తెలంగాణలో ఇలాంటి మేము ఎదుర్కోలేక కాదు, గట్టిగా ఎదుర్కొంటాం. ఇది ఫస్ట్ స్టెప్పే. పోటీ చేసే టైంలో మమ్మల్ని కాదు, పోటీ చేసే అభ్యర్థుల్ని, తెలంగాణ సమాజాన్ని వాళ్ళు కించపరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే తెలంగాణలో పోటీ చేసే వాళ్ళకు సిగ్గుండాలంటే వాళ్ళు మాట్లాడేది ఎవరి గురించి? తెలంగాణ పుట్టిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అది ఒక్కసారి ఆలోచించాలని చెప్తున్నాను నేను. తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడిన వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నవాడిని, కొన్ని వందల కేసులు వేసుకొని జైలు జీవితం సంవత్సరం దాకా గడిపిన వాడిని. ఇలా అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ పైన కావచ్చు, జనసేన పైన కావచ్చు, మీరు ఇవాళ ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇవాళ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు? మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. అంటే ఈ పార్టీలో ఉన్నది ఎవరు? గిరిజన బిడ్డలం, దళిత బిడ్డలం, బీసీ బిడ్డలం. ఇవాళ ఇక్కడ ఉన్న నా పక్కనున్న అన్న ఒక బీసీ బిడ్డ, ఇవాళ శంకర్ గౌడ్ గారు బీసీ బిడ్డ, రాజలింగం అన్న, ఇవాళ శిరీష గారు కావచ్చు, ప్రేమ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే సాగర్ గారు కావచ్చు, లేకపోతే ఉన్నత వర్గాలు ఉన్న అనేక మంది పేద బిడ్డలకు, అంటే ఇవాళ మమ్మల్ని అందరినీ కించపరిచినట్టే కదా. అనిరుద్ రెడ్డి, నేను తెలంగాణ ఉద్యమంలో నిన్ను ఎక్కడ చూడలే, నీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ను కూడా నేను ఎక్కడ చూడలే. తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసుకొని ఉన్న మేము బిడ్డ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నా. ఏడున్నావురా బాయ్ నువ్వు? నీ ఎక్కడరా బాయ్ నువ్వు? ఏ ఉద్యమంలో పనిచేసినావు నువ్వు? ఇవాళ పేద ప్రజల గురించి, పేద బిడ్డల గురించి ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ కత్తి సైదులు ఉన్నారు, ఒక దళిత బిడ్డ, వందల కేసులు అయినాయి. ఇవాళ మాలాంటి వాళ్ళకి ఇవాళ టికెట్లు ఇస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, నీకు గిట్ట చిత్తశుద్ధి ఉంటే నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నీ జనసేన పార్టీ నుంచి నువ్వు ఎంతమందికి ఇవాళ నువ్వు సీట్లు ఇచ్చినావు నువ్వు ఇవాళ చెప్పాలి. ఇవాళ బీసీ బిడ్డలకు ఎంతమందికి ఇచ్చినావు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, బాజాబ్తాగా చెప్తున్నాం, ఇవాళ బడుగు బలహీన పేద బిడ్డల గురించి వస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత ఇంకోసారి వ్యాఖ్యలు చేస్తే బిడ్డ, గిరిజన బిడ్డలమైన నేమే నిన్ను బట్టలిప్పి కొడతాను. నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, నువ్వు ఎవడివైనా కానీ. బాజాబ్తాగా చెప్తున్నాం, తెలంగాణ బిడ్డ చెప్తున్నాం. ఆయన ప్రజల గురించి మంచి చేయడానికి వచ్చిండు. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి రాజ్యాంగం కల్పించిన మా హక్కును కాలరాస్తున్నాడు, మా గొంతును నొక్కుతున్నాడు. ఇవాళ మళ్ళా గిరిజన బిడ్డలు అడవులకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డది. ఇవాళ దళిత బిడ్డలు మళ్ళీ దళిత వాడలకు వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ వీళ్ళందరినీ ఇవాళ బహుజన బిడ్డలను కూడా బయటికి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన ఇంకోసారి ఈ ఒక్క రాజకీయ పార్టీయే కాదు, మిగతా రాజకీయ పార్టీలు ఎవడైనా అవాకులు చవాకులు అని పేలుస్తే ఖబర్దార్ బిడ్డ, రాజ్యాంగం బాబాసాహెబ్ కల్పించిన హక్కు, ఈ హక్కుకై మేము ఎక్కడికైనా పోటీ చేస్తామని తెలియజేసుకుంటూ ఖబర్దార్. జనసేన కూడా తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో బ్రహ్మరథం పడతారని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.